ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసినా విన్న వాళ్ళకందరూ కూడా ఒకటి బాగా గుర్తొస్తుంది. రాయలసీమ వాళ్ళ యొక్క గట్స్ ఏ విధంగా ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో నిజంగానే అనేక అంశాలు ప్రస్తావించాడు. దాంట్లో మెయిన్గా చెప్పాలంటే అమరావతి వర్సెస్ మావిగన్. రాబోయే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ ప్రజలు ఎవరి వైపు నిలబడతారో చూసుకుందామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సవాల్ విసిరాడో నిజంగానే ఆ గట్స్కి నిజంగానే హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఓపెన్గా ఓపెన్ మైండ్తో ఓపెన్గానే సవాల్ విసిరాడు, చూపించేశాడు. అమరావతి అయితే ఇలా ఉంటుంది, మావిగన్ అయితే ఇలా ఉంటుంది. ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోండి, ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడో నిజంగానే అసలు దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాటలను ఒకసారి మీరు అందరూ కూడా వినండి. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. Sir. రాబోయే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అంశం మీద కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఈసారి ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి మధ్య జరుగుతాయి, మావిగన్ ఎజెండాతో తాము ప్రజల్లోకి వెళ్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్కి కట్టుబడి ఉంది. ప్రజల మద్దతు ఎవరికి ఉందో ఎన్నికల్లో చూసుకుందాం. మావిగన్ మా నినాదం, మాకు మద్దతిచ్చే వాళ్ళు మాకు ఓటేస్తారు. ఎన్నికల్లో అమరావతితో లేకపోతే మావిగన్నో తేల్చుకుందామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసరడం నిజంగానే ఒక పెద్ద అసలు సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే జగన్ చేసినటువంటి ఈ డేర్ స్టేట్మెంట్ గట్స్ వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉంది అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మావిగన్ మీద ప్రజల్లో ఒక విస్తృతమైన చర్చ అయితే నడవాలి కూడా. అమరావతికి ప్రత్యామ్నాయంగా ఈ ప్రతిపాదన బాగుందనే ఆలోచన ప్రజల్లో మొదలవడంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రానికి రాజధానిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఎంతో అనువైనవి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించాడు. ఆ మూడు ప్రాంతాలను కలిపి మావిగన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించాడు. తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించుకోవచ్చు. ఒక నోయిడా లాగా మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఢిల్లీ నుంచి యాక్చువల్గా నోయిడా అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది, కానీ నియర్ బై ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది. ఆ నోయిడా కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండ్రు. ఒక 15 సంవత్సరాల క్రితం ఎవరైనా ఢిల్లీకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కానీ వచ్చి చూస్తే నోయిడా ఆ పేరు చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ సెక్టర్ అయింది. ఇప్పుడు నోయిడా తరహాలో ఇప్పుడు మావిగన్ కూడా అభివృద్ధి చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా నమ్ముతున్నాడు. కేవలం 10% పెట్టుబడితోనే రాజధాని పూర్తి చేయవచ్చు అని చెప్పేసి ఆయన చాలా బాగా డేటాతో ఎవిడెన్స్తో వివరిస్తున్నాడు. మచిలీపట్నంలో తీర ప్రాంతం, కోస్టల్ కారిడార్ సౌకర్యం ఉంది. విజయవాడలో ఎయిర్పోర్ట్, రైల్వే కనెక్టివిటీ, అదేవిధంగా గుంటూరు పారిశ్రామిక కారిడార్, ఇలాంటి వసతులు మెండుగా ఉన్నటువంటి మావిగన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే దాని మీద ఏ విధంగా వ్యంగ్యంగా ట్రోల్ చేశారో మనం కూడా చూసాం కదా. ఇప్పుడు ఇదే మావిగన్ మీద ప్రజల్లో కూడా పెద్ద చర్చ అయితే నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి నిర్మాణం పేరుతో మొదటి విడతలో 50,000 ఎకరాలు, ఇప్పుడు మరో 50,000 ఎకరాలు కలిపి మొత్తం 1,00,000 ఎకరాల భూమిని సేకరించి ఇందులో మౌలిక సదుపాయాల కల్పన కోసమే ఏకంగా 2,00,000 కోట్లకు పైగానే ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఫలితం లేని చోట 2,00,000 కోట్లు పెట్టుబడిగా పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రజలు, అదేవిధంగా ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా
ఆలోచన చేసి వాళ్ళంతా కూడా వాళ్ళ ఆలోచన ప్రజలతో పంచుకుంటున్నారు. అదే సమయంలో ఇందులో 10% అంటే ఒక 20,000 కోట్లో 30,000 కోట్లో ఈ మ్యావిగన్లో ఖర్చు పెడితే మరుసటి రోజు నుంచే మ్యావిగన్ ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని కూడా సమకూర్చే అవకాశం కూడా ఉంది. ఇదే వైసీపీ గట్టిగా దృఢంగా నమ్మి వాదిస్తుంది కూడా. ఇప్పటికే మ్యావిగన్ ప్రాంతం నుంచి రాష్ట్రానికి 16% ఆదాయం సమకూరుతుంది. ఇప్పటికే మ్యావిగన్ అదే దాన్ని రాష్ట్ర రాజధానిగా ప్రకటించుకుంటే ఏ విధంగా ఉంటుందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవచ్చు. ప్రజల నుంచి మ్యావిగన్కి వస్తుంటే ఆదరణ గమనించే జగన్మోహన్ రెడ్డి గారు అంతటి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారనే చర్చ కూడా ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగుతుంది. సో మరి అమరావతిని నమ్ముకున్న కూటమికి మ్యావిగన్ నినాదంతో వస్తుంటే వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది వేచి చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఆ డెసిషన్ మాత్రం, ఆ డేర్, ఆ గట్స్ అసలు వండర్ఫుల్. అదే చెప్తుంటారు చాలామంది, రాయలసీమ వాళ్ళకి గట్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి. చూశారు కదా డెసిషన్స్ ఎలా ఉంటాయో. అంటే ఈ డెసిషన్స్ వెనుక చాలా వ్యూహాత్మకమైన ఒక రీసెర్చ్ కూడా ఉంటుంది. దాని మీద స్టడీ చేస్తుంటారు, ఎక్స్పర్ట్స్ నుంచి డేటా తీసుకొచ్చుకుంటారు. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చాలా బాగా గట్టిగా నమ్ముతున్నాడు. గతంలో 3 రాజధానులు అని చెప్పేసి చెప్పాడు. దాన్ని ఎవరు కూడా ప్రజలకు నచ్చలేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రజలకు నచ్చలేదు 3 రాజధానులు ఏంటి అనేసి. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే 3 రాజధానులు ప్రజలకు ఎవరు కూడా నచ్చడం లేదు అని చెప్పేసి దాన్ని విరమించుకొని ఇప్పుడు సరే ఓకే 3 రాజధానులు వద్దంటున్నారు కదా, సరే మీరు అనుకున్నటువంటి అమరావతి ఏదైతే ఉందో అమరావతితో కూడుకున్నటువంటి మ్యావిగన్ రాజధానిని మనం నిర్మించుకుందాం, అంటే ఉన్న సిటీస్నే మనం డెవలప్ చేసుకుందామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన ఇచ్చాడు. అట్లా అని చెప్పేసి అమరావతికి వ్యతిరేకం కాదు, మ్యావిగన్లో అమరావతి కూడా ఒక భాగం అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి దీని మీద ఇంకా పచ్చ మీడియాలో నా సామాన్యంగా ఇప్పటికే డిబేట్లు పెట్టి గట్టిగా వాయిస్తూ ఉంటారు. మామూలుగా ఉండదు ఇంకా బ్యాటింగ్. ఇంకా చెప్పాడు, దాని గురించి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం అన్నీ కూడా జీవోలతో, ఎవిడెన్స్తో, డేటాతో మాట్లాడతాం. ఇంకా ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పచ్చ మీడియాలో ఇంకా టీవీ5లో, ఈనాడులో ఏవిఎన్ రాధాకృష్ణ ఏ విధంగా రాస్తాడో చూపిస్తాడో మీకు అందరికీ కూడా తెలిసిందే. ఇంకా జగన్ వాడు వీడియో అని చెప్పేసి కూడా మాట్లాడిస్తారు. ఇంకా ఎక్కువగా మాట్లాడతారు. సబ్జెక్ట్ లేని చోట ఇలాంటి మాటలే వస్తాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా ముందుగానే ప్రస్తావించడం కూడా జరిగింది. సో చూద్దాం మ్యావిగన్ వర్సెస్ అమరావతి ఏ విధంగా ఉండబోతుందో. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే, అప్పులు తగ్గాలంటే, రాష్ట్ర ప్రజల మీద భారం పడకూడదు అనుకుంటే, రాష్ట్ర ప్రజల యొక్క పర్ క్యాపిటా పెరగాలి అంటే, రాష్ట్ర ప్రజల ఆదాయ వనరులు పెరగాలంటే, వాళ్ళ ఆదాయం పెరగాలంటే, కుటుంబ స్తోమత పెరగాలి అంటే ఈ మ్యావిగన్ని కంపల్సరిగా ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మద్దతు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది.